సర్వశక్తుడైన సజీవుడైన త్వరలో రానయున్న యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము అంశాల వారీగా మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. యేసుక్రీస్తు అన్నటువంటి అంశాన్ని మనము తీసుకొని మొట్టమొదటగా యేసుక్రీస్తు యొక్క రూపము, అది ప్రకటన గ్రంథంలో ఆయన రూపం గురించి మనం ఇంతకుముందే దాన్ని ధ్యానం చేశాము. తరువాత యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధము, ఇది చాలా పెద్ద అంశము. అయితే మనము అది మొత్తము బైబిల్లో ఉన్నటువంటిది అంతా కూడా స్టడీ చేయడానికి మనకు సమయం సరిపోదు. కనుక మనము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము ఎలా ఉన్నదో మనము స్టడీ చేయడానికి పూనుకొని ఉన్నాము. అది కూడా అంటే మనము కొన్నిటిని మనం చేశాము. అయితే ఈరోజు కేవలము ప్రకటన గ్రంథములోనే యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈరోజు మనము స్టడీ చేయబోతున్నాము. మన పరిమితి ప్రకటన గ్రంథము మాత్రమే. ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని ఒక గ్రంథానికి పరిమితం చేస్తామో దానిలో ఉన్నటువంటి సంపూర్ణత, దానిలో మనకు దొరికేటటువంటిది సంపూర్ణంగా దొరకకపోవచ్చు. దాని యొక్క సంపూర్ణత కావాలంటే మనము ఇతర గ్రంథాల నుంచి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకోవలసి వస్తుంది. ఏదైనా కానీ ఒక సంపూర్ణ వివరణకు, సంపూర్ణ అర్థముకు మనం రావాలంటే వాటన్నిటినీ అన్ని కోణాలలో వాక్యాలను మనం ధ్యానం చేసిన తర్వాతనే మనము సంపూర్ణంగా రావచ్చు, అంటే ఒక అర్థం వైపుకు మనము రావచ్చు. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. అది మొట్టమొదటి వచనంలోనే, మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. మొదటి అధ్యాయం మొదటి వచనము, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపవై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించాను. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలన్నీ దేవుని మనసులో ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తుకి ఆయన ప్రత్యక్షపరిచాడు. వాటన్నిటినీ యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరిచాడు. అంటే ఇక్కడ చూడండి, వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధము, యేసుక్రీస్తు యొక్క, ఇప్పుడు దీనిని రెండు మాటలుగా చెప్పవచ్చు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు ఉన్నటువంటి వాటన్నిటికీ ఏదైనా ఒక మాటలో దాని యొక్క సారాంశము చెప్పవలసి వస్తే, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. అది దీన్ని ఎట్లా చెప్పచ్చు అంటే, ఇప్పుడు నాకు ఒకరు ఒకటి ఇచ్చారు, అది తీసుకుని వచ్చి నేను ఇంకొకరికి ఇచ్చాను. నేను ఒకవేళ యేసుక్రీస్తు అనుకుంటే, దేవుడు నాకు తన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఈ ప్రత్యక్షతను నేను వేరే వాళ్ళకు, అంటే యోహాను గారికి, నేను తన దూత ద్వారా యోహాను గారు, అంటే దూత ఇప్పటి నుండి ప్రారంభమవుతాడు. మొదటి అధ్యాయంలో దూత యోహాను గారిని వెంబడిస్తూ ఆ ప్రత్యక్షతలన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. అది మొదటిది. రెండవది ఏంటంటే, దేవుడు
నా ద్వారా ఇచ్చినటువంటి ప్రత్యక్షత అది నా గురించి, అంటే యేసుక్రీస్తుని గూర్చినటువంటి ప్రత్యక్షత. ఈ రెండిటికి మనము ఆ తేడా గమనించాలి. ఈ భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటినన్నిటినీ దేవుడు క్రీస్తుకు బయలుపరిచాడు, మొదటిది. భవిష్యత్తులో జరగబోయేటటువంటివన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినటువంటివే, రెండవది. క్రీస్తుకు సంబంధించినటువంటివే, రెండవది. ఈ రెండవ మాటలో ఉన్న గూఢార్థం ఏమిటంటే, రాబోయే జరగబోయే సంఘటనలన్నీ సంఘం విషయంలో గాని, ప్రజల విషయంలో గాని, అపవాది విషయంలో గాని, చివరి తీర్పు విషయంలో గాని, వేల పరిపాలన విషయంలో గాని, అన్ని విషయములలో యేసుక్రీస్తు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి, జయము పొందాలి అన్నటువంటి ఉద్దేశము అక్కడ ఉన్నది. రెండవ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం, 2:18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ దేవునికి, కుమారునికి, క్రీస్తుకున్న సంబంధం ఏంటంటే కుమారుని యొక్క సంబంధం. ఇంతకుముందే మనము ఆ కుమారుడు అంటే అర్థం ఏమిటో మనం చాలాసార్లు మనము దాన్ని స్టడీ చేశాము. కుమారులు అనేటువంటి పదము భూమి మీద తల్లిదండ్రులకు కుమారుడు పుడితే మనం కుమారుడు అంటాం కదా. ఆ ఉద్దేశము తండ్రికి క్రీస్తుకు మధ్య సంబంధాన్ని గురించి చెప్పినప్పుడు వాడినటువంటి మాట కాదు. అది శరీర సంబంధముగా పుట్టినటువంటి క్రీస్తు కాదు. అది ఒకటే ముద్దలో నుంచి 2 బొమ్మలు చేస్తే ఆ 2 బొమ్మలలో ఒకటే పదార్థము ఉంటది. మరి 2 బొమ్మలు ఎందుకు వచ్చాయి అంటే, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, లేకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఎందుకు వచ్చాయి అంటే, దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, ఆ నిత్య ప్రణాళికలలో రక్షణ కార్యము జరుగునట్లును, యేసుక్రీస్తు అనేటువంటి వేరే పేరు గాని, యేసుక్రీస్తు అన్నటువంటి ఆ పాత్ర గాని, చరిత్రలో ఒక కార్యము గాని అవి నెరవేరు నిమిత్తము ఆ విధముగా ఆ ఇతర పదాలు, టైటిల్స్, కాలము వీటన్నిటినీ వేరుగా మనం కనబడుతుంటాయి. సరే, ఇక్కడ 2:18లో మాత్రము దేవుని కుమారుడు. దానికి యోహాను 3:16లో అద్వితీయ కుమారుడు అంటే ఇంకా వేరొకరు లేరు. రైట్. ఇదే 2వ అధ్యాయంలో 26వ వచనం, ప్రకటన గ్రంథములో దేవునికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాం. 26, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదు. 2 విషయాలు ఇక్కడ. తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే, ఈ కుమారుడు తండ్రి వలన అధికారము పొందాడు. తండ్రి వలన అధికారము పొందాడు అంటే ఈ భాషలో మనకేం కనపడుతుందంటే విధేయత మొదటిది. రెండవది, ఈ అధికారం అనేటువంటిది దేవాతి దేవుడు ఆయన ఎవరికి అధికారాలు ఇవ్వాలనుకుంటాడో వారికి మాత్రమే ఇస్తాడు. చరిత్రలో అనేక మంది రాజులకు కూడా దేవుడు తన అధికారమును ఇస్తాడు. అట్లే ఇక్కడ యేసుక్రీస్తుకి కూడా ఆయన అధికారము ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక మాట గమనించాలి. ఆ యేసుక్రీస్తు ఇతరులకు అధికారం ఇచ్చుట.
తండ్రి అయిన దేవుడు కుమారునికి అధికారం ఇస్తే ఈ కుమారుడు ఇతరులకు అధికారము ఇచ్చుట. అంటే మనము అధికారములన్నీ దేవుని దగ్గర నుండే వస్తాయి అని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో, ఇక్కడ తండ్రి క్రీస్తు ఒకటయ్యారు. తండ్రి క్రీస్తు, దేవుడు క్రీస్తు ఒకటై ఇద్దరు కూడా అధికారాలు ఇవ్వడానికి అర్హులు. ఎవరికి? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేది. ఈ జనుల మీద అధికారం ఇచ్చేదన్నటువంటి మాట దానియేలు గ్రంథములో మరియు ఎజ్రా గ్రంథములో దేవుడు ఎవనికి అధికారము ఇవ్వదలుచుతాడో వారికి ఆయన అధికారం ఇచ్చును. ఇక్కడ కూడా తన క్రియలు, తన ప్రణాళికలు, తన కార్యములు నెరవేర్చు వారికి అధికారము ఎవరు ఇవ్వగలరు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఇవ్వగలడు. అక్కడ దేవుడు ఇవ్వగలడు, ఇక్కడ యేసుక్రీస్తు ఇవ్వగలడు. అంటే వారిద్దరు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు, రాజులకు, న్యాయాధిపతులకు అధికారాలను ఇచ్చువాడు. ఇక్కడ వారి యొక్క సమానత్వము మనకు కనబడుతుంది. తండ్రికి క్రీస్తుకు మధ్య ఉన్న సమానత్వము. రైట్. నెక్స్ట్ 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మనము తండ్రి కుమారునికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రకటన గ్రంథానికి పరిమితమై స్టడీ చేస్తున్నాము. ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తన గురించి ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర 7 నక్షత్రములు ఉన్నాయి. దీని గురించి 1వ వచనములో, 1వ అధ్యాయంలో కుడి చేత 7 నక్షత్రములు ఉన్నాయి. రైట్, అదైపోయిందా? తర్వాత దేవుని 7 ఆత్మలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని 7 ఆత్మలు అంటే చూద్దాము. దాని వివరణ మనకు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో దేవుని 7 ఆత్మలు గలవాడు అనుంది కదా, 5వ అధ్యాయంలో. ఆరో వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈయనకు 7 కన్నులున్నాయి యేసుక్రీస్తుకి. ఈ కన్నులు ఏంటివి అంటే భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మ. అయితే ఈ 7 ఆత్మలు అంటే ఏమిటి? నాలుగు 5 7 ఆత్మలు అంటే ఏమిటి? ప్రకటన 4:5 ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట
7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మ. ఇవన్నీ మనం కలిపితే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాలన్నీ మనం కలిపితే, దేవుని 7 ఆత్మలు ఏమిటి? ఎవరు? ఎందుకు? ఈయన అంటాడు యేసుక్రీస్తు, నాకు 7 దేవుని ఆత్మలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? 2 స్థలాల్లో ఉన్నాయి. దేవుని సింహాసనం ఎదుట 7 దీపస్తంభాలు అంటే 7 ఆత్మలు. అంటే 7 ఆత్మలు కలిగిన వాడు యేసుక్రీస్తు. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల కనపడుతుంది. గొర్రెపిల్లకు 7 కన్నులు. ఈ కన్నులేంటివి? 7 ఆత్మలు. ఎందుకున్న 7 ఆత్మలు? భూమి అందంతటా సంచారము, భూమి అందంతటా తిరిగి సమాచారము తీసుకుని రావడానికి ఆ ఆత్మలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు యొక్క, అందుకనే మనం అక్షరార్థముగా, బుద్ధిపూర్వకముగా, హేతుబద్ధముగా యేసుక్రీస్తు యొక్క రూపాన్ని గాని, యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని గాని పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా బయలుపరిస్తే తప్ప మనకు అర్థము కాదు అని నేను గ్రహించినటువంటి విషయం. దేవుని యొక్క 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. ఒక మనిషికి ఒకటే ఆత్మ ఉంటది కదా! మరి 7 ఆత్మలు ఏంటి? 7 ఆత్మలు అంటే మానవునికి ఉన్న ఆత్మలు ఒక 7 కలిపితే 7 ఆత్మలా? లేకపోతే దేవుని పరిశుద్ధాత్మలు 7 మంది ఉంటే, ఆ 7 మంది పరిశుద్ధాత్మలు ఒకరిలోనే ఉంటే అంత దాని అర్థం అదా? 7 అవన్నీ మనము ఆత్మను గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సంఘం గురించినటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాటిని మనము పరిశీలించబోతున్నాం. ఇప్పటికైతే ఇప్పుడు ఆ దేవుని యొక్క 7 ఆత్మలు ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులో ఉన్నాయి. అది తండ్రికి, కుమారునికి మధ్య ఉన్న సంబంధం. 5వ వచనం. ప్రకటన 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనెను. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే ఇక్కడ తండ్రికి, కుమారునికి మధ్య ఉన్న సంబంధం చూడండి. తండ్రి దగ్గరికి ఇప్పుడు నేనే మార్గం అన్నాడు కదా! నేనే మార్గం అంటే ప్రజలను ఒక మార్గంలో, జీవ మార్గంలో తీసుకొని వచ్చి తండ్రి దగ్గరికి అప్పగించేంత వరకు. అందుకని 5వ అధ్యాయంలో మనం చూస్తాం. భూప్రజలలో అనేక గోత్రాల నుండి, భాషలు మాట్లాడే వారి నుండి, జాతుల వారిల నుండి అనేకులను కొని అనే మాట ఉంటుంది. రక్తంతో కొని అక్కడికి వాళ్ళని మళ్ళా జయించేటట్టు చేయాలి. వాళ్ళు జయించాలి కదా! ఫస్ట్ కొన్నాడు. కొన్న తర్వాత వీళ్ళందరూ జయించాలి. జయించిన తర్వాత అక్కడ క్రీస్తు జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక, తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే రికమెండేషన్, తండ్రి దగ్గర రికమెండేషన్ నేను చేస్తాను. ఇంకా నా తండ్రి నా మాట వింటాడు. అది సంబంధం. అది సంబంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయంలోనే 12వ వాక్యం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను.
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం. గమనిద్దాము. ఒక నిమిషము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, జయించువానిని నా దేవుని ఆలయములో. ఈ ఆలయము అన్నటువంటి మాటకు ఈ చివరి అధ్యాయంలో నేను తర్వాత చూపించబోతున్నాను. ప్రకటన గ్రంథంలోనే ఈ యోహాను గారికి దూత చూపిస్తూ, యోహాను గారు పరలోకం పోయిన తర్వాత వెతుకుతున్నాడంట. ఏంటి గుడి ఎక్కడుంది, ఆలయం ఎక్కడుంది అంటే, అక్కడ ఆలయము ఆయనకు కనబడలేదు. ఇదిగో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తే దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. ఇది నిత్య సత్యం. దేవాలయం ఎక్కడా అంటే నువ్వే దేవాలయం. అంటే యేసుక్రీస్తే దేవాలయము, తండ్రే దేవాలయం అని అక్కడ చెప్పాడు. ఇక్కడ జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఇవి స్తంభాలు, గోడలు, పునాదులు, రాళ్ళు, బంగారు, వెలగల రాళ్ళు, ఇవన్నీ ఒక గుర్తులు. ఆత్మీయ నిత్య సత్యాలకు జీవము కలిగినటువంటి, నిత్యమైనటువంటి జీవం కలిగినటువంటి వాటికి ఇవి ఒక గుర్తులు. గుర్తులలో నిజ స్వరూపము లేదు. ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని అంటే, ప్రభువా ఇంతసే రక్షణ పొంది, ఇంత కష్టపడి, నీలాగా జీవించి, నీలో జీవించి, పరిశుద్ధంగా చనిపోయిన తర్వాత నువ్వు నన్ను స్తంభంగా చేస్తానంటే ఏం లాభం ప్రభువా అని అనిపిస్తుంది కదా మనకు. ఇప్పుడు మన దృష్టిలో స్తంభం అంటే తెలుసు, కరెంటు స్తంభాలు ఉంటాయి, లేకపోతే ఇళ్లలో పిల్లర్స్ను కూడా స్తంభాలు అంటారు. ఆ స్తంభాలు కదలకుండా గట్టిగా మాట్లాడవు, వినవు, ఏం చేయవు. అట్లనా మనం ఉండేది? కాదు, కానే కాదు. అట్లా స్తంభాలు చేయడానికైతే ఇంత ప్రాసెస్ ఎందుకు, రక్షణ కార్యం ఎందుకు కదా. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదనంటే, ఇక్కడ మనలని తండ్రితో, ఇప్పుడు అక్కడ సింహాసనం, ఆ సింహాసనం మీద తండ్రి ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు యోహాను 17 ప్రకారము నిన్ను కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నబెడతాడు. ఇంక అంతే. అదే స్తంభముగా చేయుట అంటే ఒక స్థిరత్వము. ఇక నీకు అది పర్మనెంట్ సీట్ అన్నట్టు. నేను చేస్తాను అది. హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి తీసుకొని పోయి ఈయన ఏమి చేసినా అది అంగీకరించబడును అన్నటువంటి సంబంధము. అది పాయింట్. తండ్రి దగ్గర ఏం చేసినా తండ్రి అయినటువంటి దేవుడు అంగీకరిస్తాడు. జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. నా దేవుని పేరు, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతన యెరూషలేము పేరు, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదని. ఇవన్నీ నాకు తెలియదు. దానిలో ఉన్నటువంటి సారము, జీవము,
ఏంటి దేవుని పేరు నీ మీద రాస్తే ఏంటి? నూతన యెరూషలేము పట్టణం పేరు రాస్తే ఏంటి? దేవుని పట్టణము పేరు రాస్తే ఏంటి? యేసుక్రీస్తుకు ఒక క్రొత్త పేరు ఉందంటే ఆ క్రొత్త పేరు మన మీద రాస్తే ఏంటి? అసలు నువ్వెవరు రాయడానికి? ఒకరి పేరు తీసుకొని మా మీద రాయడానికి నువ్వెవరు అంటే, నా తండ్రికి, నా తండ్రి పట్టణానికి, నూతన యెరూషలేము పట్టణానికి నాకు మధ్య ఉన్న సంబంధాలు అవి నిత్యమైనటువంటి సంబంధాలు. అంటే ఇప్పుడు మన అంశం ఏమిటి? తండ్రి కుమారునికి మధ్య ఉన్న సంబంధము. నా దేవుని పేరు నీకు ఇస్తాను అంటే ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? అంటే ఒప్పుకుంటాడు. అటువంటి సంబంధం. అటువంటి సంబంధం. హ్మ్. నా దేవుని పేరు, నా దేవుని పట్టణపు పేరు. అదేంటో మరి. నా దేవుని పట్టణము వేరే, లేకపోతే నూతన యెరూషలేమను నా దేవుని పట్టణం అండి. సారీ. పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చున్న నూతన యెరూషలేమను నా దేవుని పట్టణ పేరు, నా క్రొత్త పేరు. 3 అండి. సారీ 3. దేవుని పేరు, దేవుని పట్టణం పేరు, యేసుక్రీస్తు పేరు. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధము మనము స్టడీ చేస్తున్నాం. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేయబోతున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన 3:14. లవదోకిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ దేవునికి, క్రీస్తుకు, దేవునికి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు. ఇక్కడ చాలా మంది ఈ రకంగా అర్థం చేసుకున్నారు. ఏంటంటే, ఇప్పుడు దేవుడు అనేకమైనటువంటి సృష్టించాడు. ఫస్ట్ ఎవరిని సృష్టించాడంటే యేసుక్రీస్తుని సృష్టించాడు. దాని తర్వాత మిగిలినటువంటి వాటిని సృష్టించాడు. కాబట్టి యేసుక్రీస్తు సృష్టిలో ఒక భాగమే అని కొంతమంది యేసుక్రీస్తుని దేవుడు కాదు అని నిరూపించినటువంటి వారికి ఇది ఒక బలమైనటువంటి వాక్యం. అయితే ఆ దేవుని సృష్టికి ఆదియునైన వాడు. నేను ఇంతకుముందు కూడా ఒక వాక్యం నేను చెప్పాను. ఆదికాండం 1:1లో ఆదియందు అంటే ఇన్ ద బిగినింగ్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆదియందు అంటే ఆ పదములో ఎవరున్నారంటే యేసుక్రీస్తు. ఎందుకు? నేనే ఆదియునైనటువంటి వాడని మళ్ళా ఈ ప్రకటన గ్రంథంలో ఆదియును అంతమునైనటువంటి వాడు. సాధారణంగా మనకు ఆదియు, ఆది అనేటువంటి పదము కాలానికి సంబంధించినటువంటిది. కాలమునకు మనం కాలములను లెక్కించేటప్పుడు మొట్టమొదట, లేకపోతే మధ్యలో, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే చివరిలో, లేకపోతే అంతములో, ఇవన్నీ పదాలన్నీ కాలానికి సంబంధించినటువంటివి. కానీ యేసుక్రీస్తు ఒక దగ్గర వచ్చి ఆదియు అంటే నేనే అన్నాడు. ఎట్లా? ఆయన భాష మనకు తెలుసు, బాగా అలవాటైంది వాక్యములలో. ఆహారము అంటే ఏంది? నేనే. ద్వారము నేనే. జీవజలము నేనే. మార్గము నేనే. సత్యము, జీవము నేనే అన్నటువంటి ఆ
ఆ పదాలన్నిటిలో కూడా ఈ పదమును కూడా చేరిస్తే ఆదియు నేనే. అది పాయింట్. అంతేగాని సృష్టిలో ఈయన కూడా సృష్టించబడ్డాడు, ఈయన కాబట్టి ఈయన దేవుడు కాదు అన్నట్టుగా అది వాదన చేయుట కరెక్ట్ కాదు. కనుక ఆదియందు అంటే ఇన్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్. ఇన్ క్రైస్ట్ అని అర్థం. ఆది అంటే క్రీస్తులో. ఆ మాటకు మనకు ఒకటి యోహాను సువార్తలో 1, 2, 3 వచనాలు, హెబ్రీ పత్రికలో 1, 2, 3 వచనాలలో క్రీస్తులో, క్రీస్తు ద్వారా దేవుడు సృష్టించాడు. రైట్. 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అది సంబంధము. ఈ సంబంధాలు పొజిషన్స్‌ను బట్టి, అంటే వాళ్ళు కూర్చునే కనపడే రూపాలను బట్టి, స్థలాలను బట్టి వాళ్ళ మధ్య సంబంధాన్ని మనము పరిమితం చేయకూడదు. ఇప్పుడు అదే 4, 5 అధ్యాయాల్లో సింహాసనము మధ్యలో 24 మంది పెద్దల మధ్యలో వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల సింహాసనం మీద అక్కడ లేదు. పోయి సింహాసనముడైనటువంటి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకాన్ని తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన రూపము మారిపోతుంది, ఆయన స్థానము మారిపోతుంది. కనుక మరియు దేవుని ఎదుట 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఈ దీపస్తంభాలు నేనే అంటాడు యేసుక్రీస్తు. నువ్వెట్లయితావు అంటే 7 దీపస్తంభాలంటే 7 దేవుని ఆత్మలు. ఆ దేవుని ఆత్మలే నా కన్నులు, 7 కన్నులు. అంటే మనము యేసుక్రీస్తుకి కుమారునికి మధ్య ఉన్న సంబంధము, ఆయన సింహాసనాసీనుడైనటువంటి తండ్రైనటువంటి దేవుని పక్కన కూర్చున్నాడంటే, చూడండి, దేశానికి ఒకటే రాజు ఉంటాడు, రాజుకు ఒకటే సింహాసనం ఉంటుంది. ఇంకా రానికి కావాలంటే ఇంకొక సీట్ వేస్తారేమో పక్కక. కానీ అదే సింహాసనం మీద ఇంకొకరు కూర్చుంటారా? అది యేసుక్రీస్తుకి తండ్రైనటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనల్ని కూడా అక్కడే కూర్చోబెడతాడంట యేసుక్రీస్తు. అంటే ఈ సమానత్వం అన్నటువంటిది మహిమలో సమానత్వము. మహిమలో సమానత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 5వ అధ్యాయం చూద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6, 7, 6వ వచనం. యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధం. 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనము, 4 జీవులు, 24 మంది పెద్దలు, మధ్యలో గొర్రెపిల్ల. ఈ సంబంధం తండ్రికి, కుమారునికి, గొర్రెపిల్లకు మధ్య ఉన్న సంబంధం. ఎక్కడున్నాడు పరలోకంలో యేసుక్రీస్తు అంటే ఒక్క జవాబు చెప్పుట వీలు కాదు. పరలోకంలో ఎక్కడ ఉన్నాడు? ఒక్క జవాబు లేదు. పరలోకంలో యేసయ్య ఏ రూపంలో ఉన్నాడు? ఒక జవాబు లేదు. పరలోకంలో యేసయ్య ఏం చేస్తున్నాడు? ఒక్క జవాబు లేదు. అంటే మనకు దొరకడం లేదు.
ఎందుకు దొరకడం లేదు అంటే మనము కదాన్ని పట్టుకోవడానికి రావడం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు అన్నది. అది దేవుడు కాకపోతే అంత స్టడీ చేయగలుగుతాం మనం. ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఇట్లే పట్టేస్తాం అంత అణువు పరీక్ష చేసేటటువంటి టెక్నాలజీ వచ్చేసాయి. కానీ ఈ యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము ఆ మాటలు చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా బయలుపరిస్తే దాని గురించి స్తుతించాలి. ప్రశ్నించేటటువంటి అర్హత, జ్ఞానము, తెలివి కూడా మనకు లేదు. అర్థం కాదు. అర్థం కాదది. ఒక దగ్గర గొర్రెపిల్ల, ఒక దగ్గర దీపస్తంభం, ఒక దగ్గర సింహాసనం మీద, ఒక దగ్గర బలిపీఠం, ఒక దగ్గర కొడవలు పట్టుకోవడం, ఇవన్నీ మనకు మన హేతుబద్ధంగా స్టడీ చేయడానికి వీలు కానటువంటివి. సరే, 5వ అధ్యాయము 6వ వచనంలో 2 విషయాలు. సింహాసనము మధ్యలో మొదటిది, దేవుని సింహాసనం మధ్యలో గొర్రెపిల్ల ఉన్నది మొదటిది. రెండవది, దేవుని 7 ఆత్మలు ఈయనలో ఉన్నాయి. యేసుక్రీస్తులో దేవుని యొక్క 7 ఆత్మలు ఉన్నాయి. ఇక 7 ఆత్మలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే మనము స్టడీ చేయబోతున్నాం. 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుండు వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. సంబంధం తండ్రికి కుమారునికి. ఆయన, అంతకుముందు గొర్రెపిల్ల అన్నారు. గొర్రెపిల్ల అంటే ఆయననే. గొర్రెపిల్ల అంటే మనకు తెలిసిన గొర్రెపిల్ల కాదు. మనకు తెలిసిన గొర్రెపిల్లకు 2 కన్నులు ఉంటాయి. కానీ 7 కన్నులు కలిగినటువంటి, మనకు తెలిసినటువంటి గొర్రెపిల్లకు 2 కొమ్ములు ఉంటాయి. కానీ ఇక్కడ 7 కొమ్ములు. అవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి నిత్యమైనటువంటి జీవంతో కూడుకున్నటువంటి భాష. దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ 2 విషయాలు. దేవునికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం. దేవుని దగ్గర ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడు మొదటిది. దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకము యొక్క ముద్రలను విప్పడానికి భూమి మీద గాని పరలోకము గాని ఎవ్వరు కూడా యోగ్యుడే లేడంట. ఆ యోగ్యత, ఆ శక్తి, ఆ ఘనత, ఆ అధికారం ఒక్క యేసుక్రీస్తుకే ఉన్నది. తండ్రి దగ్గర పుస్తకాన్ని తీసుకునేటటువంటి శక్తి, యోగ్యత యేసుక్రీస్తుకే ఉన్నది. అంటే దేవుడు తన కుమారునికి అంత అధికారము, అంత అధికారము, ఆయన ప్రణాళికలు నెరవేర్చుటలో యేసుక్రీస్తునే ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు త్రిత్వంలో భాగమై ఉన్నాడు గనుక ఆ యేసుక్రీస్తు ఆ తీర్పు గ్రంథాన్ని తీసుకొనగలిగినటువంటి వాడు మొదటిది. రెండవది, దేవునికి కుమారునికి మధ్యలో ఉన్న సంబంధము దేవుని కొరకు మనుషులను కొని. యేసుక్రీస్తు ఈయన పని ఏంటంటే, రోజు ఈయన పని మనుషులను కొని ఈయనకు అప్పగించటం. దీన్ని ఇంకొక మాటలో దేవుని రాజ్యమును ఇక్కడ సంపాదించి ఆ రాజ్యం అంతని తీసుకొని పోయి తండ్రి చేతిలో పెట్టడం. అది సంబంధం. అంటే దీంట్లో ఒక పని మీద వచ్చినట్టే కదా. నువ్వు పోయి నా కొరకు ఒక రాజ్యాన్ని నువ్వు స్థాపించాలి. ఇప్పుడు రాజ్యం కట్టబడుతుంది. ఇది ఒక రోజు ముగించబడుతుంది.
ఈ ముగించబడినటువంటి రాజ్యం తీసుకొని పోయి తండ్రి చేతిలో పెడతాడు. అది సంబంధం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో. ఆ, 12వ వచనం చూద్దాము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుందిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమున ఉన్న ప్రతి సృష్టమనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసురుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఇక్కడ మీరు గమనించారు చూడండి, ఈ పెద్దలు 4 జీవులు యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, భూమి కింద ఉన్నటువంటి సమస్తము సృష్టములన్నీ కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరిని ఆరాధన చేస్తున్నారు అంటే ఇద్దరు కూడా ఆరాధనకు పాత్రులు. అది పాయింట్. దేవునికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఇద్దరు కూడా దేవుని ఆరాధన పొందనర్హులు. ఒక్కొక్కసారి మనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రశ్న వస్తుంది, నేను తండ్రిని ఆరాధించాలన్నా స్తుతించాలన్నా యేసుక్రీస్తుని ఆరాధించాలన్నా? ఇదిగో, తండ్రిని ఆరాధిస్తే యేసయ్యకు కోపం రాదు, యేసయ్యను ఆరాధిస్తే తండ్రికి కోపం రాదు. ఇద్దరిని ఆరాధిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియకపోయినా పర్వాలేదు, దేవుని ఆత్మ ద్వారానే ఎవరైనా స్తుతించగలరు, హల్లెలూయా. అది పాయింట్. దేవుని ఆత్మ లేకుండా మనం ఏదైతే స్తుతులు అనుకుంటామో అది నేను అనుకుంటాను, అది స్తుతులు కాదు, అది ఆరాధన కాదు. ఆయన ఆత్మ దేవుడు కనుక ఆయన ఆత్మ మనలో ఉంటే మనము మన రక్షణను బట్టి యేసుక్రీస్తును స్తుతిస్తాము. ఇంత గొప్ప రక్షణ ప్రణాళికలను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తాము. మనకు తెలియదు, మన నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం పలికిస్తాడో అవన్నీ కూడా ఆరాధన స్తుతులు. ఇక దాంట్లో ఏం ప్రశ్న పెట్టుకోవద్దు. లేదు, మనము పెద్ద దేవుణ్ణి, ఫస్ట్ దేవుణ్ణి, లేకపోతే తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, క్రీస్తు ద్వారా స్తుతులు చెల్లించాలి అన్నటువంటి ఆ సంశయాలు మనకు అవసరము లేదు. ఇక్కడ ఇద్దరు కూడా చూడండి 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రమున్న ప్రతి సృష్టమనగా వాటిలో సర్వమును సింహాసనై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు. చూడండి, సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ యోహాను గారి స్థానంలో మనం పెట్టుకొని, యోహాను గారు జీవించినటువంటి కాలంలో యేసుక్రీస్తుని చూశాడు కదా, చూసి ఆయన యేసుక్రీస్తు యొక్క జీవితము బోధలు విన్న వాళ్ళకు ఈయన దేవుడే అంటే నమ్మడం కష్టం, ఈయన దేవుడే అని నమ్మడం కష్టం. కానీ ఇప్పుడు బయటపడిపోయింది. అందరూ కూడా సింహాసనాసీనుడైనటువంటి వానికి గొర్రెపిల్లకు ఏమి స్తుతులు చెల్లిస్తారో చూడండి. స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగా. ఇద్దరికి, ఒకరికి చెల్లించిన ఇద్దరు ఉంటారు, ఇంకొకరికి చెల్లించిన ఇద్దరు ఉంటారు. మనకు ఇద్దరంటే మరి మూడో వ్యక్తి ఎక్కడున్నాడు అంటే ఆ స్తుతులను చెల్లించే వారిలో ఉన్నాడు. ఆ ఇద్దరు కూడా ఆత్మనే. దేవుడు ఆత్మ. నువ్వు యేసుక్రీస్తు అన్న ఆత్మనే, తండ్రి అయినటువంటి దేవుడు అన్న ఆత్మనే. మనల్ని స్తుతించడానికి సహాయం చేసేది కూడా ఆత్మ. అదే ఆత్మదేవుడు, మన ఆత్మ కాదు, మానవ ఆత్మ కాదు.
మనం స్తుతించేటప్పుడు మనకు మానవ ఆత్మ ఉండాలి కాదు. మానవ ఆత్మ రక్షణ లేనటువంటి వారు కూడా ఉంటది. కానీ దేవుని ఆత్మ మనల్ని ఆ విధంగా ఇద్దరిని కూడా స్తుతించడానికి సహాయం చేస్తుంది. రైట్. 6వ అధ్యాయం సారీ 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. యేసుక్రీస్తుకి తండ్రైనటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. బాగా గమనించండి ఆ భాష. ఇప్పుడు 7వ దూత బూర ఊదాడు. పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినాయి. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును వాయను. ఇప్పుడు ఇద్దరుందా అనుకున్నాము. ఈ దూతలు చాలా మంది 7వ దూత బూర ఊదగా భూమి మీద ఒక రాజ్యం కట్టబడింది కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ రాజ్యం ఎవరిది? ఈయనదా? ఇద్దరిది. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆయన యుగ యుగముల వరకు ఏలునను. ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఆయన అన్నటువంటి మాటలో ఇద్దరున్నారు. ఎందుకు?